ఇంట్లో పచ్చిమిర్చి ఉంటే పక్కా ట్రై చేయవలసిన ఒక టేస్టీ రెసిపీని ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. అన్నంలోకైనా చపాతీలోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు సోంపు వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాతకి చల్లారిన తర్వాతకి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకొని పక్క పెట్టుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా హాఫ్ వరకు మధ్యలోకి కట్ చేసుకోండి. ఫుల్గా కట్ చేయొద్దు, హాఫ్ వరకు కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకొని పక్క పెట్టుకొని ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వేడైన తర్వాతకి ఈ పచ్చిమిర్చి వేసుకొని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ ఒక 3 లేదా 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి పైన తొక్క మొత్తం ఫ్రై అయిన తర్వాతకి ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపోయేంత సాల్ట్, అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఆ తర్వాతకి ఇందులోకి 1/2 కప్పు వరకు పెరుగుని బాగా చిలకండి. పెరుగు మొత్తం క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాతకి ఈ పెరుగుని ఈ మిర్చిలోకి వేసుకొని అటు ఇటు కలుపుకొని దగ్గర పడేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే దహి మిర్చి అయితే రెడీ. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చపాతీలోకైనా అన్నంలోకైనా సూపర్ ఉంటుంది.